పుతిన్ మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయగలడు. ఆయన చెప్పింది వినండి. డొనెట్స్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించండి అంటూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ను హెచ్చరించారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. వైట్ హౌస్ వేదికగా ట్రంప్ జెలెన్స్కీ చర్చలకు సంబంధించిన సంచలన విషయాలు బయటకొచ్చాయి. పుతిన్ ప్రతిపాదించినట్లు డొనెట్స్ కు రష్యాకు అప్పగించి యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని జెలెన్స్కీని ఒత్తిడి చేశారు. ఉక్రెయిన్ కు మద్దతుగా టోమాహాక్ మిసైల్స్ ఇస్తానంటూ గొప్పలు చెప్పుకున్న ట్రంప్ ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించడంతో జెలెన్స్కీ షాక్ అయ్యారు. అంతేకాదు ఈ డీల్ కు అంగీకరించకపోతే పుతిన్ ఉక్రెయిన్ పూర్తిగా నాశనం చేస్తారని బెదిరించారు. ట్రంప్ జెలెన్స్కీ మధ్య హాట్ డిస్కషన్ జరిగినట్లు అమెరికా మీడియా తెలిపింది. ఒకానొక దశలో ఒకరిపై ఒకరు అరుచుకునేంతగా మాట్లాడుకున్నారని వెల్లడించింది. యుద్దం పరిస్థితి తెలియజేస్తూ ఉక్రెయిన్ బృందం ఇచ్చిన మ్యాప్లను ట్రంప్ పక్కన పెట్టేసి డాన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలని ఒత్తిడి చేశారని కథనాలు ప్రచురించింది అమెరికా మీడియా. పుతిన్ తలుచుకుంటే మిమ్మల్ని నాశనం చేస్తాడని, రష్యా ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందంటూ జెలెన్స్కీ బృందంపై ట్రంప్ ఒత్తిడి చేసినట్లు తెలిసింది. జెలెన్స్కీతో భేటీకి ముందు ట్రంప్, పుతిన్ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ అంశాన్ని సైతం అమెరికా మీడియా ప్రస్తావించింది. ఈ ఏడాది మార్చిలో ట్రంప్ జెలెన్స్కీ మధ్య మాటల యుద్దం జరిగింది. దీంతో అర్ధాంతరంగా భేటీ, విందు రద్దయ్యాయి.